హలో అండి. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోనే అన్ని డ్రై మసాలాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, ఆనియన్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోనే సరిపడేంత సాల్ట్ అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టి రోలింగ్ బాయిల్ అయిన దాకా వెయిట్ చేసుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి రైస్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని పైన ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే మనకి వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా సూపర్గా ఉండే బగారా రైస్ రెడీ. నచ్చితే లైక్